మీ మేయర్ గారు మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? అసలు మేయర్ గారు ఏంటండి చెప్పాలంటే ఒక కార్పొరేటర్గా నేనెంతో మేయర్ గారు కూడా అంతే. ఆమె ఒక మా క్లాస్ లీడర్ లాగా, ఉత్సవాల మూర్తులు లాగా మేము. ఉత్సవాల విగ్రహాలను చూపిస్తారు కదా, అట్లా మేమన్నమాట. నేను ఒక చిన్న విగ్రహంని, ఆమె ఒక పెద్ద విగ్రహం, గంతే, తేడా ఏమీ లేదు పాపం. ఆమెకు ఒక పెద్ద ఆఫీసు, మాకు ఒక చిన్న ఆఫీసు. కాదు గంత ఈజీగా తీసేస్తున్నారు. అది నిజం, నిజం చెప్తున్నాను నేను. ఒకప్పుడు ఒక కార్పొరేటర్ అంటే ఒక వార్డ్లో ఉన్న సమస్యలు అన్నీ తెలుసుకొని వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉంటే వాళ్ళు కూడా సిగ్నేచర్ పవర్ ఉండి శాంక్షన్స్ చేసేవారు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ గారు వచ్చారో వన్ మ్యాన్ షో లాగా ఆయన ఏసీలో కూర్చుంటాడు, ఏసీ రూమ్లలో. ఆయన దగ్గరికి కాంట్రాక్టర్లు వస్తాడు, ఫైళ్ళు పట్టుకొని ఇంత కమిషన్ నీకు ఇస్తానంటే పనులన్నీ శాంక్షన్ చేసేస్తారు. అసలు ప్రజలకు ఏం అవసరము, ప్రజల సమస్యలు అయింది, ప్రజలకి పరిష్కారం చేయాలంటే నువ్వు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మొనోపోలీ లాగా, ఒక కార్పొరేట్ బిజినెస్ లాగా కార్పొరేషన్ని నడిపిస్తున్నారు. దీనివల్లనే ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. కార్పొరేషన్లో కనీసం ఒక డ్రైనేజ్ మునిగిపోతుంది, ఆ డ్రైనేజ్ కుంగిపోతుంది, దాన్ని రిపేర్ చేయాలి అని అంటే దానికి ప్రజలు వచ్చి నాకు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ నేను తీసుకుపోయి ఇంజనీరింగ్ సెక్షన్, ఆ ఇంజనీరింగ్ సెక్షన్ ఇంజనీరింగ్లో ఏఈ, డిఈ, ఈఈ, ఎస్ఈ, దాని తర్వాత డీసీ, దాని తర్వాత మళ్ళీ జెడ్సీ, ఆ జెడ్సీ తీసుకుపోయి హెడ్ ఆఫీస్లో కమిషనర్కి ఇస్తే అప్పుడు అది శాంక్షన్ అవుతుంది. అంటే మేము ఒక కొరియర్ సర్వీస్ నడిపిస్తాం అనమాట. జరగాల్సిన అవసరం జరిగిపోతుంది. అంటే మేము ఒక కొరియర్ సర్వీస్ నడిపిస్తాం అనమాట, ఇంత పెద్ద కొరియర్ సర్వీస్. దాని బదులు మాకంటూ ఒక సిగ్నేచర్ పవర్ ఉంటే మేము ఈజీగా చేయగలుగుతాం. అట్లాంటి పవర్ని తీసేసి కమిషన్ల కోసం కకృతిపడి ఆ రోజు కేటీఆర్ చేసిండు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మున్సిపల్ శాఖ మంత్రి, ప్రజాపాలన అనుకుంటూ ఆయన కూడా అదే చేస్తున్నారు. మార్పు మాత్రం లేదు. ఓకే, చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, తెలంగాణ సమాజాన్ని కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో బంగారు తెలంగాణ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ఊర్లలో ఉండేవాళ్ళు, సిటీలలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటేనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. ఆ సాధ్యమైన తెలంగాణ నిజంగా కూడా బంగారు తెలంగాణగా మారిందా, లేకపోతే ఇంకా వెనకబడుతున్నామా అని చెప్పి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏదో బీసీ కార్డు వాడి మళ్ళా ప్రజలను విభజించాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేశాన్ని మతం పేరు పైన విభజించింది, మళ్ళా దేశమంతా దేశం ధర్మం అంటూ ఒకటే వైపు పోతుంది అని చెప్పి మళ్ళా ఈ రోజు వచ్చి కులం పేరు పైన మనల్ని విభజించాలి అని అనుకుంటే అది కాదు. నిజంగా మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. నిజమైన భావి భవిష్యత్తుకి ఏది మంచి అని చెప్పి ఆలోచించాలి, వాళ్ళపైననే నడవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు.